హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి మా లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ బిర్యానీ. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేసాము. ఇక్కడ 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 5 ఎగ్స్ అయితే తీసుకొని వాటిని బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి బాయిల్ అయ్యేలోపు ఇక్కడ ఆ రైస్ కడిగేసేసి కొంచెం వాటర్ అయితే దాంట్లో పోసేసి ఆ రైస్ నానబెట్టేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటిని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. మనకి డైరెక్ట్గా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బయట దొరుకుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే నేనే ఫ్రై చేసేసుకుంటున్నాను. చేసేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ప్లేట్లోని. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఆనియన్స్లో నుంచి కొన్ని ఆనియన్స్ అయితే తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్ వరకు పెరుగు వేస్తున్నాను. టేస్ట్ సరిపడా ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా మిక్స్ చేసుకొని ఇవన్నీ కలిపేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా. సో ఇలా ఈ పేస్ట్ తయారు చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్గా వస్తుందన్నమాట ఎగ్ బిర్యానీ ఫ్లేవర్. ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. చాలా తక్కువ టైంలోనే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం కదా, ఆ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా హాఫ్గా కట్ చేసేసి ఈ పేస్ట్ అంతా కూడా ఈ మసాలా అంతా కూడా వాటికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక 15 to 20 minutes అలా పక్కన పెట్టేసుకున్నాను. అలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా కుక్ అవుతుంది. ఎగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్స్ అన్నీ బట్టి. తర్వాత కొంచెం లైట్గా పచ్చిమిర్చి కూడా దాంట్లో మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ కోసము ఆల్రెడీ వాటర్ కొంచెం లైట్గా బాయిల్ చేసుకున్నాను. బాయిల్ అయిన వాటర్లోని ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ మసాలాలు అన్నీ వేసేసి కొంచెం లైట్గా బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను. అదే వాటర్లోని కొంచెం సాల్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కొత్తిమీర కొంచెము, ఇక్కడ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర షాజీరా ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి. సో నేనైతే జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి బాగా వాటర్ తెరులుతున్నప్పుడు దాంట్లో రైస్ వేసుకోవాలి. సో బిర్యానీకి మనం రైస్ ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలానే. ఇదంతా మనకి ఒక 70 to 80% కుక్ అవ్వాలి రైస్ అంతా కూడా. ఇలా కుక్ అయినటువంటి ఈ రైస్ని తీసుకొని మొత్తం కూడా వాటర్ అంతా కూడా వడకట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇలా మొత్తం కూడా వడకట్టేసేసి లాస్ట్లో కొంచెం లైట్గా మళ్ళీ ఒక లేయర్ వరకు ఇలా మొత్తం రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఎక్కువ కాదు, కొంచెం తక్కువ మందంతో వేస్తున్నాను. వేసేసి మధ్యలో ఇక్కడ ఒక 4 to 5 ఈ ఎగ్ పీసెస్ పెట్టేసేసి కొంచెం గ్రేవీ అయితే దానిపైన వేస్తున్నాను. వేసేసి పైన పుదీనా కొత్తిమీర, ఆనియన్స్ కొంచెం లైట్గా కావాలి అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా లేయర్ వైజ్గా రైస్ వేసేసి తర్వాత ఎగ్స్ వేసేసి పైన ఆయిల్, పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. చికెన్ బిర్యానీ టైపు. ఆ గ్రేవీలో ఏంటంటే కొంచెం లైట్గా ఆల్రెడీ ఉడికించిన రైస్ వాటర్ ఉంది కదా, సో ఆ రైస్ వాటర్ కొంచెం ఒక 1/2 గ్లాస్ వరకు పోసేసి ఆ వాటర్ అంతా కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మిడిల్లోనే వేసేసి పైన మళ్ళీ కొంచెం ఇలా ఆనియన్స్, పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. పైన అగైన్ మళ్ళీ రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్నటువంటి పైన రైస్ పైన చెప్పాను కదా ప్రాసెస్ అంతా కూడా సేమ్ అదే ప్రాసెస్. కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి. మీరు కావాలి అంటే కొంచెం పైన బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. తర్వాత మనం ఉడికించుకున్న రైస్ వాటర్ ఉంటుంది కదా, అది పైన ఒక గ్లాస్ వరకు కొంచెం 1/2 గ్లాస్ ఆల్రెడీ పోసాం కదా, మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వరకు పైన కూడా వేసేసి దమ్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 15 minutes తర్వాత చూసినట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది, మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది.
సో ఇవాళ మా లంచ్ బాక్స్ అయితే ఇది. మీరేం చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ ప్రాసెస్ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.